నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ఇప్పుడు జరుగుతున్న ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో రాజ్ తరుణ్ ఓకే కంప్లైంట్ ఫైల్ అయింది, అతనికి శిక్ష పడే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మరి లావణ్యకి సంబంధించి పబ్లిక్గానే మనం కొన్ని ఆడియోస్ విన్నాం. అతన్ని దుర్భాషలాడటం, కొట్టడం, లైవ్లో శేఖర్ భాష పైన చెప్తో తన్నటం, వీటన్నిటికి సంబంధించి ఏ శిక్షలు ఏ కంప్లైంట్స్ ఉండవా? రాజ్ తరుణ్కి సంబంధించి లావణ్యకి శిక్ష పడే అవకాశం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ తరుణ్ వైపుగా ఈ కేసులో లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ కేసులో రాజ్ తరుణ్ తరఫున ఈమెకు శిక్ష పడే అవకాశం లేదు. ఈమె అన్ని మెటీరియల్ ఎవిడెన్స్లు కోర్టుకు సబ్మిట్ చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 సంవత్సరాలు కలిసి ఉన్నాడు, తర్వాత ఇప్పుడు నన్ను చీపో అంటున్నాడంటే ఇక్కడ మొగుడికే పడుతుంది, ఆడదానికి పడదు. దీంట్లోనే ఇతను కొంచెం తగ్గాలి. ఇప్పుడు ఆవిడ నన్ను రోజు రక్కేది, కొట్టేది, తిట్టేదండి, కావాలంటే ఇవి వినండి, ఇంతలా నన్ను హింస పెట్టేది, చూడండి ఎలా బూతులు మాట్లాడుతుందో అని అన్నా కూడా ఈ తెలివైన లాయర్ ఏం చేస్తాడో తెలుసా? లావణ్యకి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదండి, అప్పుడప్పుడు కొంచెం వింతగా ప్రవర్తిస్తుంది, అది అర్థం చేసుకోలేక ఒక మానసిక రోగిని ఇంకా ఇంకా హింసించేవాడు, వేధించేవాడు అని చెప్తాడు. దానికి తగ్గ ఆధారాలు కూడా చూపిస్తారు. అవును నిజమే, ఈ అమ్మాయి మెంటల్ కండిషన్ బాగాలేదు అని. అంతే. నువ్వు తుపాకీతో కాల్చిన మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పి బెయిల్స్ పొందిన దాఖలాలు ఉన్నాయి చరిత్రలో, నట్టింట్లో తుపాకీలతో కాల్చినా కూడా. సో ఆమెకి ఇందులోనూ లావణ్య గెలుస్తుంది. కానీ అండ్ యాక్చువల్గా ఇప్పుడు లావణ్య ఏం చేస్తుంది, నా దగ్గర ఇంకా బోల్డ్ ఉన్నాయి, అది వదిలితే రాస్తారు, నీ చీ అంటావు, థూ అంటావు, మొహం మీద ఉమ్మేస్తావు అని అన్నారు చెప్తుంది. ఆ ఇంకా ఎవిడెన్స్లు ఏంటంటే ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి, సబ్మిట్ చేసి ఈ లాయర్ కంప్లైంట్ రాసేటప్పుడే ఇవేవో భలే ఉన్నాయి అని చెప్పి అన్ని అటాచ్ చేసి పడేశారు ముందే. ఇప్పుడు 4 ఖర్చుకుంది. ఏంటంటే కోర్టుకు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బయటికి వదలకూడదు, రికార్డింగ్స్. ఓకే, సబ్మిట్ చెయ్యనివి ఏమన్నా ఉంటే చేసుకో, నువ్వు అక్కడ అటాచ్ చేసినా బయట వదలడానికి లేదు, అంటిల్ అండ్ అన్లెస్ ఆ కేసు తేలే వరకు. సో కొన్ని సబ్మిట్ చేసింది, మంచి అన్నీ అక్కడ సబ్మిట్ చేసింది. ఏదో కొన్ని ఉన్నాయి ఈమె దగ్గర ఉన్నాయి, ఆ కొన్ని వినే చాలామంది అబ్బా ఇంత జరిగిందా అనుకుంటున్నారు. బట్ అక్కడ ఏమీ లేదు, ఇంకా మంచి ఉన్నాయి అక్కడ ఆల్రెడీ సబ్మిట్ చేసేసింది. ఇప్పుడు రాజ్ తరుణ్ వయసు వీళ్ళిద్దరు ఫైట్లో మాత్రం కేట్లో లావణ్యకే న్యాయం జరుగుద్ది. అట్లాంటి మాత్రాన ఆయన చెడ్డోడు ఈమె మంచిదని కాదు, కోర్టు దృష్టిలో శిక్ష పడినంత మాత్రాన ఆయన చెడ్డోడు కాదు, ఈమె మంచిది కాదు. అండ్ నెక్స్ట్ లావణ్యకి శిక్ష పడుద్ది, 100% పడుద్ది. ఎలా? హర్యానా కేసు పెడితే పడుతుంది. నాకు సంబంధం లేకుండా నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసింది పలానా అమ్మాయి, ఇప్పుడు నాకు పెళ్ళి ఎలా అవుతుంది, నాకు అవకాశాలు రాకుండా చేసింది, నాకు పెళ్ళి అవ్వకుండా చేసింది, నేను సమాజంలో తలెత్తుకోలేకుండా చేసింది, నాకు పలానా అబ్బాయితో ప్రెగ్నెన్సీ అయిందని అండ్ నెక్స్ట్ అలా నా అబార్షన్లు చేయించుకున్నానని చెప్పింది, ఇంకెవరెవరితోనో తిరుగుతానని చెప్పింది. సో నేను అప్పుడు ఆ టైంలో ఎక్కడ యూకే యూఎస్లో ఎన్నో ఉన్నా, నేను ఇండియాలో లేని టైంలో ఒక అమ్మాయి నా మీద రాంగ్ ఎలిగేషన్స్ పాస్ చేసింది. ఇప్పుడు నేను తిరిగి వచ్చేసరికి నాకు చాలా డ్యామేజ్ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడైతే నా పేరు ఎందుకు తీసావని మాల్వి మల్హోత్రా కేసు పెట్టింది చూసావా, దాన్ని కూడా లాగొచ్చు. ఇప్పుడు మాల్వి మల్హోత్రా పెట్టిన కేసు పైన ఈ అమ్మాయికి ఏం శిక్ష పడే? 100% పడుద్ది, అది స్ట్రాంగ్గా ఉంటాయి, ఆ కేసు స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, మంచి లాయర్తో ఆ కేసు స్ట్రాంగ్, ఖచ్చితంగా శిక్ష పడుద్ది. నా ప్రమేయం లేకుండా నేను ఒక హీరోతో సినిమా చేస్తుంటే మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ అంట కట్టిందండి, ఇలా చేసింది. మేము సినిమాలో ఉన్నప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తోనూ చాట్ చేశాను, హోటల్ రూమ్ ఎక్కడండి, ఎప్పుడు రావాలి అని. మేనేజర్తో చాట్ చేశాను, హోటల్ రూమ్ ఎక్కడ, మాకు ఉంటాయి లొకేషన్ ఎక్కడ పెట్టండి, ఎటు రావాలో పెట్టండి. అండ్ స్నేహంతో పర్సనల్గా కూడా చాట్ చేసుకుంటాము, అంటే స్నేహం ఉండొద్దని లేదు, అంటే మనిషికి పర్సనల్ షేర్ చేసుకోవడానికి అదేంటిది ఖచ్చితంగా శారీరక సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు. మెంటల్గా మా ఇద్దరికి, ఇప్పుడు నేను గతంలో కొంచెం బాధలు అనుభవించి ఉన్నా, ఈయన బాధలు అనుభవించి ఉన్నాడు, మేమిద్దరం అలా కలిసి మాట్లాడుకున్నాం, ఇది జరిగింది అని మాల్వి మల్హోత్రా ఒక కేసు. అదే కేసుకి ఛార్జ్షీట్కి ఇంకొకటి కూడా అటాచ్ చేసి హర్యానా కూడా నేను ఆయన అనుభవించు రాజా అనే సినిమాలో నటించామండి, నాకు కొంచెం బాధ పడే సిచ్యువేషన్లు కొన్ని జరిగాయి, ఆయనకు కూడా ఉన్నాయి, మేము కలిసి మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయ్యాం. మేము ఇలా ఫ్రెండ్స్ అయ్యాము, తరచూ మాట్లాడుకునే వాళ్ళము, ఆయన పర్సనల్ ఇష్యూస్ నాకు చెప్పి నా పర్సనల్ కూడా మేము షేర్ చేసుకున్నాం, ఒక మంచి స్నేహితుడిగా మేము భావించాం. మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం అంటకట్టింది, మేమిద్దరం కలిసి పడుకున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ మీ దగ్గర ఉన్నాయా, ఈమె ఎలా ఎలిగేషన్ పాస్ చేసింది, నెక్స్ట్
మేము అబార్షన్లు చేయించుకున్నామని ఈమె ఎలా చెప్పింది, ఎవిడెన్స్లు ఉన్నాయా, లేకుండా మా ఇద్దరు కెరీర్లను డ్యామేజ్ చేసింది అని చెప్పి డిఫెమేషన్ కేసేసి ఇంకా ఈమె మీద ఎన్ని కేసులన్నా పెట్టచ్చు. మా కెరీర్ లేకుండా చేసింది, ఇంకా మేము ఇప్పుడు బతకాలా వద్దా అన్న సిచ్యువేషన్లో ఉన్నాం, దానికి కారణం ఈమె. ఈ విషయం తెలిసి మా నాన్న మూర్చపోయాడు, దానికి కారణం ఈమె. ఈ విషయం తెలిసి మా అమ్మ కూడా కుంగిపోయింది, దానికి కారణం ఈమె. ఇప్పుడు ఈమెకే ఉన్నాయా పెట్టడానికి రాయడానికి 100 విషయాలు. ఇప్పుడు రాస్తారు అంటే అబ్బాయి కాబట్టి ఈమె ఎన్ని ఎలిగేషన్స్ అలా పాస్ చేసింది. ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఈమె మీద ఎన్ని కేసులన్నా పెట్టడానికి 100 పెడతారు. మరి ఎందుకోసం అంటారు ఇంకా హర్యానా బయటకు వచ్చి మాట్లాడకపోవటం కానీ? చేసుకో, ఎన్ని చేసుకుంటావో చేసుకో, నువ్వు ఒక ఎక్స్టెంట్కి తీసుకెళ్ళు, వస్తా నేను కూడా. తీసుకెళ్ళు, నువ్వు అదొక దగ్గర తెగుద్ది కదా, అప్పుడు నేను వస్తా. తీసుకెళ్ళి, నువ్వు ఎక్కడి దాకా తీసుకెళ్తావో తీసుకెళ్ళి చూస్తా. హర్యానా మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి కాల్ రికార్డింగ్స్ అని ఇంకొకటి చెప్తోంది. అవును, నిన్న మీడియాలో ఆమె చెప్పింది 100 చెప్తుంది. అంటే మేబీ అది కూడా అక్కడ అటాచ్ చేసి ఉండొచ్చు కోర్టులో, మేబీ అది బయటికి రాకుండా. ఉంటాయి 100 ఉంటాయి కాల్ రికార్డింగ్స్. వాళ్ళిద్దరు కలిసి పడుకున్నారని నువ్వు చెప్తున్నావు, అబార్షన్ జరిగిందని నువ్వు చెప్తున్నావు. దానికి సంబంధించి దగ్గర ఎవిడెన్స్ ఉందా? దట్స్ ఆల్. ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆమె ఏదో అంటే లైక్ ఉందండి ఎవిడెన్స్ అని ఆమె చెప్పలేదు. ఎందుకంటే సంథింగ్ వచ్చినప్పుడు ఫొటోస్ తీయటము లేకపోతే అట్లా. అవునండి, నేను తరచూ ఇంటికి వెళ్ళేవాడిని, ఫోటోలు తీసింది. నా ఫ్రెండ్ని నేను కలవడానికి వచ్చా, పడుకోవడానికి రాలా. నా ఫ్రెండ్ బాధలో ఉన్నాడు, పలకరీయడానికి వచ్చా. అది జరిగింది. మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చేసాం, నాకు అలా ఫ్రెండ్షిప్ అయింది. ఈమె కూడా మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చేసినంత మాత్రాన మాకు ఇలా ఎఫైర్ ఉన్నట్ట. మేము అట్లా అంటే మా కెరీర్లో 100 మంది హీరోలతో పనిచేస్తాం, 100 మందితో మాకు ఎఫైర్ ఉన్నట్ట, 100 మందితో మేము అబార్షన్లు చేయించుకున్నామా, మీరే చెప్పండి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే, లావణ్యకి మొన్న పడ్డ 45 రోజులు కాదు, ఈసారి గట్టిగానే పడే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు లావణ్య గురించి 45 రోజుల ఇష్యూ కూడా మళ్ళీ మాట్లాడితే, ఇప్పుడు మళ్ళీ శేఖర్ పాషాని చెప్పుతో కొట్టిన ఇష్యూని చెప్తా. ఆయన ఆరోపణ చిన్నపిల్లలకి డ్రగ్స్ అలవాటు అని. అంటే నీకంటే చిన్నపిల్లలు నీకు చిన్నపిల్లలే అంతే. ఇప్పుడు రాస్తారు, నువ్వు బర్త్ 1992 అనుకుంటా, 94, 95, 96 బర్న్ పీపుల్ అంతా కూడా ఆ ఏజ్లో మంచి ఫ్రెండ్స్ లానే ఉంటారు, కానీ వాడికంటే చిన్నోళ్ళేగా, అంతేగా. అప్పుడు దాని చిన్నపిల్లలు. ఇప్పుడు ఏం చేసింది, నువ్వు గంజాయి కేసు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి 45 రోజులు ఉన్నావు అంటే 3 times నీ బెయిల్ క్యాన్సిల్ అయింది. పోలీసులు డ్రగ్స్ కేసులు ఎవరినైనా పట్టుకుంటే ఫస్ట్ వాళ్ళు పెడ్లరా లేకపోతే బాధితులా చూస్తారు. బాధితులు వాళ్ళని అరెస్ట్ చేయరు, రిహాబ్, నీ కౌన్సిలింగ్ ఇచ్చి రిహాబ్ చేసి నిన్ను ఇంకెప్పుడు ఇలా చేయకండి అని చెప్పి సాయచల్లో ప్రయత్నిస్తారు, అంతే. నువ్వు నలుగురికి సప్లై చేసినప్పుడే నిన్ను పట్టుకుంటారు, జైల్లో వేస్తారు. అది కూడా వాళ్ళ దగ్గర స్ట్రిక్ట్ ఎవిడెన్స్ ఉంటేనే పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, చెకింగ్లన్నీ చేసి బెయిల్ కూడా ఇవ్వరు. ఇప్పుడు నీ విషయంలో ఇలా జరిగింది అంటే పోలీసులు తప్ప, నువ్వు తప్ప? లావణ్య కరెక్ట్ అయితే మరి పోలీసులు తప్పు, ఆమెడ పడింది తప్పుడు కేసు, జడ్జి కూడా తప్పే మరి. సెంట్రల్ జైలు అధికారులు అందరూ తప్పు. ఒక అమాయకురాలు తీసుకొచ్చి డ్రగ్స్ ఇరికించి పెట్టారు. నన్ను ఇరికించారు అని చెప్తున్నావు డ్రగ్స్ కేసులో. ఇరికించినంత మాత్రాన పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఎలా తెలుసా, నన్ను వాళ్ళు ఇరికించారండి అనగానే వీళ్ళు పర్లేదా నువ్వు జైల్లో పెట్టరు. పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే, ఈమె దోషి అని తేలి స్టాంప్ వేసుకున్న తర్వాతే, 1కి 10 సార్లు చూసిన తర్వాతే ఒక అమ్మాయిని ఈమె బాధితురాలా నిందితురాలా అని చూస్తారు. ఈమె నిందితురాలు కాదండి, ఈమె బాధితురాలు కాదండి, నిందితురాలు అని తేల్చిన తర్వాతే జైలుకు పంపిస్తారు 100%. ఇది మరి ఇప్పుడు ఈమె జైలుకు పంపారు అంటే మరి ఆమెనే చెప్పుకోవాలి మరి ఆమె ఎంతవరకు బాధితురాలు అనేది. అండ్ శేఖర్ పాషా కూడా దాని గురించే మాట్లాడాడు. అందుకు ఈవిడ సమాధానం లేక చెప్పుతో కొట్టి వెళ్ళిపోయింది. సో లావణ్య ఈ హర్యానా కేసులో అండ్ మాల్వీ కేసులో ఖచ్చితంగా జైలుకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఆమె చాలామందికి డ్రగ్స్ ఇచ్చేదండి అని వాళ్ళు చెప్తున్నారు. ఆమెతో పాటు ఇంకొంతమంది తీసుకునేవాళ్ళు. వాటికి తగిన ఆధారాలు ఇన్ కేసు వాళ్ళ దగ్గర ఉంటే తెలివిగా ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. డ్రగ్స్ కేసులో లావణ్య లోపల పడడం మళ్ళీ గ్యారంటీ. అండ్ మమ్మల్ని బ్యాడ్ చేసినందుకు డిఫెమేషన్ 100% ఇది. అండ్ ఇంకొకటి కూడా, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసింది, ఆ కేసు కూడా దీనికి అటాచ్ చేసి ఇంకొంచెం కూడా పెట్టొచ్చు. వెళ్ళింది, ఉన్నాయి అన్ని CCTV ఫుటేజ్లు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ.